ప్రియమైన సోదరులందరికీ కూడా ఈ యొక్క సాయంకాల సమయం ముందు మనందరం కూడా ఏకమై ఆయన యొక్క మహత్యములు సత్యాలంటూ దేవుడు ఒక గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకొని ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు నేను తెలియపరుచుకుంటున్నాను. మనం గడిచిన యొక్క 2 నెలలు కంప్లీట్ చేసి ఇక 3వ నెలలో కూడా 2వ వారంలో మనము వచ్చినాం. ఇక 2 నెలల్లో మనం గమనించినటువంటి పాటలు మనం చూసినట్లయితే ఆ యొక్క పరమరాత్రి బలలో మనం పాలు పొందడానికి ముందుగానే దానికి కావాల్సినటువంటి తీర్మానాలు తీసుకోవడం కోసము అనేకమైన పాఠాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క 3.5 సంవత్సరంలో జీవించిన కాలంలో ఆయన చేసినటువంటి కార్యాలు మనము గుర్తు తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే అది ధ్యానిస్తూ వస్తున్నాం. కాబట్టి అదే రీతిలో ఈరోజు కూడా మనం చూసినట్లయితే జ్ఞాపకార్థమైన పస్కా అనేక తలంపు ద్వారా కూడా ఈరోజు ఒక పాఠం మనం చూద్దాం. మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, ప్రతి పాఠంలో మనం చూస్తే ఇక గడిచిన సంవత్సరం విని ఉండొచ్చు, తర్వాత ఈ యొక్క సంవత్సరం విన్నటువంటి పాఠాలు కూడా మనము ఉండొచ్చు. అయినా కూడా ఒకవేళ మనం మర్చిపోయి ఉండొచ్చు. మరలా ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అది గుర్తు తెచ్చుకొని ఈరోజు యొక్క పాఠానికి ఇక్కడ మనం వెళ్దాం. పాఠం తలంపు కూడా మనం చూసినట్లయితే జ్ఞాపకార్థమైన పస్కా. ఇది ఎవరికి ఇచ్చారని చూసినట్లయితే దేవుడు మొదటగా ఇజ్రాయేల్కి ఇది ఇచ్చారు. ఆధార వాక్యం మనం చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 14వ వాక్యము. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. చూడండి ప్రియమైన సహోదరులారా, అక్కడ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞని గమనించినట్లయితే ఎలా చెప్తున్నా అంటే కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును అంటున్నాడు. అది ఏ దినము అని చూసినట్లయితే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ప్రజలు మనం కానీ గమనించినట్లయితే క్రైస్తవుల యొక్క వాళ్ళ యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు దేన్ని ధ్యానిస్తుంటారు? క్రీస్తు యొక్క మరణాన్ని ఏ రోజులో సెలబ్రేట్ చేసుకుంటారు? గుడ్ ఫ్రైడే ఏ దినం వస్తుంది? డే శుక్రవారం. ఇప్పుడు వాళ్ళ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి వాళ్ళ యొక్క ఉపవాస ప్రార్థన మనం గమనించినట్లయితే ఏమంటారంటారు? లెంత్ డేస్. ఇలాగా వాళ్ళు చేసుకుంటుంటారు ప్రియమైన సహోదరులరా. అంటే చూడండి, ఈ యొక్క దినాన్ని ప్రత్యేకించి దేవుడు మనకి ఇక పాత నిబంధనలో తెలియపరుచున్నారు. అది ఏమని చూసినట్లయితే ఇది ఆ యొక్క దినాన్ని మనం ప్రత్యేకించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దినాన్ని గుర్తించుకోవాలి. ఎప్పుడు చెప్తున్నాడంటే మీరు ఈ యొక్క నిర్గమకాండంలో మీరు గమనించినట్లయితే 12వ అధ్యాయంలో నీట్గా మనకి తెలియపరుస్తారు. ఇది మనం చదువుకున్నాం కాబట్టి చిన్నగా నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసినట్టు ప్రియమైన సహోదరులారా, ఎన్నో తేదీ ఇక్కడ సెలబ్రేట్ చేయమన్నారు. డేట్ నీసే నెల 14వ తేదీ. ఎందుకు ఆ డేట్ అక్కడ ఉంచారు దేవుడు? ఎందుకు నిర్గమకాండంలో ఆ యొక్క తేదీని ఉంచారని చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పాత నిబంధనలో జరిగినటువంటి కార్యాలన్నీ కూడా ఎక్కడ జరగాలి? ఛాయలో జరిగిన విధంగా నిజాల్లో జరగాలి. కాబట్టి అక్కడ ఒక దినాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ దినాన్ని సమయాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈ యొక్క నిజంలో మనం చూసినప్పుడు అక్కడ ఎలా జరుగుతుందంటే ప్రభు యేసుక్రీస్తు ఇది శరీరధారిగా ఆయన వచ్చి మరణించడానికి ఇలాగా ఇక పాత నిబంధనలో జరిగినటువంటి విషయాలు ఇక్కడ నెరవేర్చబడుతుందని చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు అన్ని కూడా ఆయన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించి తెలుసుకొని ఆయన చేస్తూ వచ్చాడు. ఇది చేసినప్పుడు అంతటితో ఇజ్రాయెల్ చేసినప్పుడు అంతటా వదిలేమన్నారా? అక్కడ తొలిచూరు కుమారుడు కాపాడబడాలన్నప్పుడు అది అంతటికి వదిలేసామన్నారా? ఏం చెప్పారు? తరతరములు మీరు ఏం చేయండి, దీన్ని మీరేం చేయండి, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవాలని చెప్పేసాడు. ఇప్పుడు అది చేసిన తర్వాత అక్కడ ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు తొలిచూరు కుమారుడు కాపాడమంటే ఆ కుమారుడు మాత్రం కాపాడబడతాడు ఆ రోజుకి. అక్కడ నుంచి కాపాడబడిన తర్వాత ఎక్కడికి వస్తారు? అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తారు? ఇప్పుడు అక్కడ ప్రవేశించడానికి అక్కడ నుంచి ఆ దేశం నుంచి బయట వచ్చినప్పుడు ప్రియమైన సహోదరులారా, వాళ్ళ పిల్లలకి ఇదేం అవ్వాలి? తెలియపరచాలి. మీరు ఆ కింద వాక్యాలు 26వ వాక్యంలో మీరు చదివినట్లయితే చెప్తున్నాడు. వాళ్ళ పిల్లలకి ఏం చెప్తున్నాడు అంటే ఇది మీరు గుర్తు తెచ్చుకొని మీ పిల్లలకి తెలియపరచండి అని చెప్తున్నారు. తరతరములుగా ఇది చేస్తూరండి అని చెప్పి ఇక్కడ చెప్పడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులు. అదే రీతిలో
ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ యొక్క భూలోకానికి వచ్చి ఆయన చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే చదువుకుందాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23-24. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23-24. నేను మీకు అప్పగించిన దానిని ఉమ్, ప్రభువు వలన పొందితిని. ఉమ్, ప్రభువైన యేసు ఉమ్, తాను అప్పగింపబడిన రాత్రి ఉమ్, ఒక రొట్టెను ఎత్తుకొని ఉమ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఇక్కడ చూడండి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయండి అని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళతో చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నది? ఇది అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి విషయం. ఏం చెప్తున్నాడు అని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, చదవండి మరలా వాక్యాన్ని 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. నేను మీకు అప్పగించిన దానిని ఉమ్, ప్రభువు వలన పొందితిని. ఉమ్. ప్రభువైన యేసు ఉమ్. తాను అప్పగింపబడిన రాత్రి చూడండి, ప్రభువుని యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయండి అని చెప్తున్నాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియపరిచినటువంటి విషయాన్ని మనము గమనించి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఆయన చెప్పాడు, ఏది తీసుకొని చెప్తున్నాడంటే ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని మీరేం చేయండి, మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆచరించండి, దీన్ని చేయండి అని చెప్పి అక్కడ చెప్పేశారు. ఇప్పుడు అదే రీతిగా మనం ఏం చేస్తున్నాం చూసినట్లయితే అదే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మన యొక్క ఇండియన్ క్యాలెండర్ ప్రకారం కాదు, ఏ క్యాలెండర్ ప్రకారం మనం చేస్తున్నాం? జ్యూస్ యొక్క క్యాలెండర్ ప్రకారము మనం చేస్తున్నాం. ఆ టైం తీసుకొని నిసాన్ నెల 14వ తేదీ సాయంత్రము 6 గంటలకు పైన నేనేం చేయబోతున్నాం? ఆ యొక్క ప్రభరాత్రి బలలో మనం పాలు పొందబోతున్నాం. అది సమయం చూడండి, నిసాన్ నెల 14వ తేదీ. అంటే ఇప్పుడు మనకి ఏం డేట్ వస్తుంది ఇండియా క్యాలెండర్ ప్రకారము? మార్చి నెల 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు పైగా దీన్ని మనం ఆచరించబోతున్నాం. ఎందుకు ఈ క్యాలెండర్ ప్రకారం మనం ధ్యానించాలి, ఎందుకు చేయాలి అని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, లోక క్రైస్తవులకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారని చూసినట్లయితే లిటరల్ గా తీసుకుని ప్రభువైన యేసుక్రీస్తు మరణించే రోజు శుక్రవారం ఆ దినాన్ని అట్లే ఉంచేస్తూ ఉన్నారు. కారణం ఏమని చూసినట్లయితే వాళ్ళకి తెలియలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకోలేదు, దాని ప్రకారం జీవించలేదు. అయితే విశేషంగా మనం గమనించినట్లయితే, ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే దేవుడు ఈ లోకం నుంచి మనల్ని వేరుపరిచి గొప్ప దైవిక ప్రణాళిక మనకు తెలియపరిచి ఇది సరిగ్గా మీరు అనుసరిస్తారండి. ఇప్పుడు మీ దీనిలో సరిగ్గా మనం పాటిస్తేనే ఏం అవుతాం? కింద వాక్యాల్లో మీరు గమనించినట్లయితే నెక్స్ట్ జరిగే వాక్యాలు మనం చదివినప్పుడు మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది ఎందుకు చేయాలనేది. ఈరోజు యొక్క పాఠంలో మనం చూద్దాం ప్రియమైన సహోదరులారా. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. చేసినటువంటి కార్యాన్ని అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ ఇజ్రాయెల్ చేసినటువంటి విషయాన్ని మనం గమనించాం. అంటే సమయాన్ని సరిగ్గా వాళ్ళు ఏం చేస్తున్నారని చూసినట్లయితే ఫాలో చేశారు. అదే సమయాన్ని ఇప్పుడు సువార్తికంలో ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నామంట, ఆ యొక్క సమయాన్ని మనము సరిగ్గా మనం పాటిస్తూ వస్తున్నాం. దీనిలో ఏదైనా ఒకటి మిస్టేక్ చేసినా కూడా కానీ మనం ఏం చేస్తున్నాం, అయోగ్యంగా దాంట్లో పాలు పొందిన విధంగానే మనం ఉంటాం. కాబట్టి దీన్ని మనం సరిగ్గా పాటించే వారంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులు. అందుకే చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యంలో, 2వ అధ్యాయం 2వ వాక్యం, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారుగా ఉండి ఒక దాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఏక మనసు. మీరు అన్నప్పుడు ఎవరిని ఇక్కడ సూచిస్తారంటే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు సంఘంగా మారడానికి వచ్చినటువంటి ప్రియ సహోదర సహోదరుల గురించి ఇక్కడ చెప్పబడుతోంది. మీరు ఎలా ఉండాలంటున్నానంటే ఏక మనసు కలుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలివారుగా ఉండి ఒక్క దాని యందే ఏమంటున్నాడంటే ఒక్క దాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్తి చేయండి.
అంటున్నాడు. ఆయన యొక్క సంతోషం ఏది అంటే, ఆయన యొక్క సంతోషం ఏదని చూసినట్లయితే సంఘం ఎలా ఉండాలంటున్నాడు అంటే, ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావం కలిగిన వారుగా ఉండాలి, ఒక్కదాని యందు మనసు ఉంచాలి. ఆ ఒక్కదాని యందు మనసు ఉంచాలని చూసినట్లయితే ఆయన యొక్క చిత్తం ఏమని చూసినట్లయితే, ఆయన శరీరంగంగా మనమందరము కూడా మారడానికి వచ్చినాం. ఆయనకు చిత్తం ఇదే. ఆయనకు చిత్తం ఇది తెలుసుకున్నటువంటి మనము ఆ యొక్క సంతోషాన్ని, తన యొక్క సంతోషాన్ని ఎవరు పరిపూర్ణము చేయాలంటే మనమే. ఆయన యొక్క సంతోషాన్ని మనమే పరిపూర్ణం చేయాలని వచ్చినటువంటి మనము ఏక మనసు గలవారుగా ఉండాలి, ఏమండి ఏక భావం కలిగిన వారుగా ఉండాలి, ఏమండి ఏక ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. ఇవన్నీ మనలో ఉండాలి. ఇలా ఉండి సరిగ్గా ఈ యొక్క పాత్రలో మనం కానీ చేయి వేస్తే ఖచ్చితంగా తన యొక్క సంతోషాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసిన వారంగా ఉంటాం. ప్రియమైన సహోదరులు. అయితే అది మాత్రం కాదు, ఇక పస్కా కరెక్ట్ గా చెప్పినటువంటి సమయం ఏ యొక్క అధ్యాయంలో వ్రాయబడిందని చూసినట్లయితే ఇక నిర్గమకాండంలోనే వ్రాయబడింది. ఈ పస్కా గురించినటువంటి వివరాలను మొత్తం కూడా చదివినట్లయితే దాంట్లో రాయబడింది. అది మాత్రం కాదు, మరొక వాక్యం మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 2వ వాక్యం. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. వాళ్ళు చెప్తున్నారు, ఆ యొక్క పస్కా పండుగను దాని యొక్క నియామక కాలమందు వాళ్ళు ఏం చేయాలి? ఆచరింపాలి. ఆ యొక్క నియామక కాలమందే ఆచరించాలి. మనము కూడా గమనించినట్లయితే ఈ పస్కా దినాలు మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసినట్లయితే ఈ యొక్క మార్చ్ లేకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ, మార్చ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వీక్లో కానీ, ఈ మధ్యలోనే మనకు వస్తూ ఉంటారు. సరిగ్గా ఈ యొక్క డేట్ మనం చేస్తే ఈ యొక్క సందర్భంలోనే వస్తుంటది. కాబట్టి ఈ యొక్క నెలలోనే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రత్యేకంగా దీని కొరకే సపరేట్గా మనం క్లాసులు నియమించి ఈ యొక్క పాఠాలు మనము ధ్యానిస్తూ వస్తుంటాం. ఆ రీతిలోనే ఇజ్రాయేల్ కూడా ఆ యొక్క నియామక కాలం మందు వాళ్ళు ఆచరింపాలని చెప్పి దేవుడు ఒక కట్టడగా వాళ్ళకి చేశారు. అదేవిధంగా సువార్త యుగంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా దేవుడు ఒక కట్టడగా ఇది ఇచ్చున్నాడు. ఎందుకని చూసినట్లయితే దీనిలో ఎందుకు సంవత్సరం మనం పాలు పొందాలంటే, ప్రతి సంవత్సరము కూడా శారీరకంగా ఇక భూలోకంలో జీవిస్తున్న సందర్భంలో మనం అనేక తప్పిదములు చేస్తుంటాం. కాబట్టి ఆయన యొక్క రక్తము, తన యొక్క శరీరము దేవుడు ప్రతి సంవత్సరం మన ముందుకు తీసుకొస్తున్నాడు. దానిలో పాలు పొందేటప్పుడు ఆయన యొక్క మరణాన్ని మనం స్మరించుకొని దాంట్లో పాలు పొందబోతున్నాం. అలా పాలు పొందే సందర్భంలో ఏం చేయాలని చూసినట్లయితే, యేసుక్రీస్తు ఎవరి కొరకు మరణించారనేది మనం గుర్తు తెచ్చుకొని ధ్యానిస్తూ ఆయన పడినటువంటి పాటలు, ఆయన పడినటువంటి వేదనలు, ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం దేవునికి అతిక్రమించిన పనులన్నీ కూడా గుర్తొస్తుంది. దీనిని ఏం చేస్తామంటే తన యొక్క పాదాల చెంత వచ్చి ప్రార్థనతో ఈ యొక్క దినాన్ని, ఆ యొక్క ప్రతిరోజు కూడా ఆ రోజులు చేసినటువంటి తప్పిదాలని తన పాదాల చెంత వచ్చి కూర్చొని మనం కానీ మరొకరి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకేం జరుగుతుంది అంటే ఒక విమోచన దొరుకుతుంది. అదేవిధంగా సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా, అది కారణం ఏమంటే ప్రత్యేకంగా దాన్ని ధ్యానిస్తున్నామంటే దేవుడు మరలా ఒక అవకాశాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు అనేది అర్థం. ప్రియమైన సహోదరులారా, కాబట్టి ఇలాంటి ఒక విషయాన్ని మనం ధ్యానించేటప్పుడు శ్రద్ధగా మనం యొక్క జ్ఞానంతో కాదు, మన యొక్క సొంత జ్ఞానంతో కాదు, దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ పొందుకొని దాని ద్వారా జ్ఞానంతో మనం కానీ చేసినప్పుడు అన్ని కార్యాలు దేవుడు స్పష్టంగా మనకి తెలియపరుస్తాడు. ప్రియమైన సహోదరులారా, అందుకే అంటున్నాడు ప్రతి సంవత్సరము మీరు ఏం చేయాలి? దాన్ని ఆచరించాలి, దీన్ని మిస్ చేయకూడదు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజు ఒక పాఠం మనం దేని నుంచి తీస్తున్నాం చూసినట్లయితే రిఫరెన్స్ నెంబర్ 4591. దాంట్లో ఉన్నటువంటి ఒక 4 పాయింట్లు మాత్రమే మనం చూద్దాం. దానిలో ఉన్నటువంటి మొత్తం విషయాలు మనం చూడబోయలేదు. ఒక 4 పాయింట్లు మాత్రం మనం చూద్దాం. 4591లో మనం చూద్దాం. మొదటి పాయింట్ మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, మన యొక్క పస్కా ఎవరని చూసినట్లయితే యేసు. ఇజ్రాయేల్ యొక్క పస్కా ఎవరు? అది ఎలా ఉంది? గొర్రె పిల్ల. అదేవిధంగా ఇప్పుడు మన యొక్క పస్కా గొర్రెగా ప్రభువైన యేసుక్రీస్తు మనము చేస్తున్నాం. అయితే దీనికి ఆధార వాక్యం మనం చదువుకుందాం. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుందాం. 1 కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వాక్యం.
మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి ప్రియమైన సహోదరులారా, మీరు పులిపిండి లేని వారు గనుక అంటున్నాడు. ఇప్పుడు మనం పులిపిండి లేదా? పులిపిండి అంటే పాపం. ఇప్పుడు లేదా మనలో పాపము? అక్కడ ఎలా మాట్లాడుతున్నారు? మీరు పులిపిండి లేని వారు గనుక అంటున్నాడు. ఇప్పుడు మనలో పులిపిండి ఉంది, పాప స్వభావం మనలో ఉంది, కానీ గనుక క్రొత్త ముద్ద అవుటకై అంటున్నాడు. వాక్యం మీరు గమనించండి, మీరు పులిపిండి లేని వారు గనుక అంటున్నాడు. ఎందుకు అక్కడ అలా మాట్లాడుతోంది? ఇప్పుడు మనలో లేదా? కానీ వాక్యం చెప్తోంది మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయడి అంటున్నాడు. అంటే ఏమంటున్నారంటే ప్రియమైన సహోదరులారా, మీరు అర్థం చేసుకోండి, మనము పులిపిండి లేని వారుగా మారడానికి ఇక్కడ కూర్చున్నాం కదా, అంతే కదా? అది మారడానికి మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాము. అందుకంటున్నాడు మీరు లేని వారు కనుక మీరేమో అవడానికి వచ్చినారు? క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి వేయండి. ఒకవేళ ఉంటే క్రొత్త ముద్ద అవుతున్నాము, అయ్యే సందర్భంలో ఏమవుతుందని చూసినట్లయితే మనలో ఉన్నటువంటి పాపము మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మీరు దాన్ని ఏం చేయండి? తీసి పారేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును. అంటే ఇక పాపము కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఇక భూలోకానికి శరీరధారిగా ఆయన వచ్చాడని మనం గమనించవచ్చు ప్రియమైన సహోదరులారా. అయితే మన యొక్క పాపంలో మన యొక్క శారీరక రీతిగా ఉన్న సందర్భంలో దేవునికి విరోధమైన కార్యాలు పాపాలు చేస్తూ వస్తున్నాం. ఇట్లా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందని చూసినట్లయితే ఈ యొక్క దినం వచ్చినప్పుడు నియామక కాలము మీరేం చేయండి? ఖచ్చితంగా మీరు ఆచరించని చెప్పి ఇజ్రాయెల్ చెప్పారు. మనకి ఇప్పుడు ఆత్మికమైన ఇజ్రాయెల్గా ఉన్నటువంటి మనకి ఇది ఒక నియామక కారణం ఏమని చూసినట్లయితే ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనము ఏం చేయాలి? జ్ఞాపకార్థంగా చేయాలి. కాబట్టి ఇది మనం తరతరంలో మనం చేస్తూ రావాలి. అంటే ఎంతకాలం బ్రదర్ అంటే మన యొక్క మరణం అంతవరకు అంటే కాదు, మరణానికి ముందే అంటే తెలుస్తుంది మన యొక్క ఆత్మికమైనటువంటి కార్యాల డెవలప్మెంట్, మన యొక్క ఆత్మిక జీవితం డెవలప్మెంట్ అనేది డే బై డే తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ 3 నెలలు దీన్ని ధ్యానిస్తున్నాం. దీనిలో ఎంత మటుకు నేను డెవలప్ అయినాను అనేది మనకు తెలుస్తుంది. అది గుర్తు తెచ్చుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రొత్త ముద్ద అవుటకి మనం మారుతున్నాం అనేది మనం గ్రహించవచ్చు. ప్రియమైన సహోదరు, ప్రతి ఒక్క సహోదరులు కూడా గమనించవచ్చు. ఎలా అంటే ఎప్పుడు దేవుని యొక్క సత్యాన్ని నువ్వు హృదయాంతరంగంలోనికి నువ్వు తీసుకొని ధ్యానించి దాని ప్రకారం జీవిస్తావో అప్పుడు మనకేం అర్థమవుతుంది? ఒక క్రొత్త ముద్దగా మారుతున్నాం అనేది అర్థమవుతుంది. ప్రియమైన సహోదరుల, అది చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడును. మన యొక్క పాపములు అది విముక్తి చేయడానికే ఎవరు వచ్చారు? మన యేసుక్రీస్తు వచ్చారనేది మనం గమనించవచ్చు. ప్రియమైన సహోదరులరా, ఇంతేనా అని చూసినట్లయితే నెక్స్ట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వాక్యాలు మీరు గమనించినట్లయితే అక్కడ చెప్తున్నాడు. చదవండి. హెబ్రీయులు 1వ అధ్యాయము 1-2 వాక్యాలు. 2వ వాక్యం చదవండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన. చాలు చూడండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగాను నియమించును, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అంటున్నాడు. అంటే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క అంత దినములో ఉన్నటువంటి మనకు ఆయన యొక్క కుమారుని ద్వారా దేవుని యొక్క దైవిక ప్రణాళిక గొప్పగా బయలుపడుతూ వస్తుంది. ఇది ధ్యానిస్తూ వస్తున్నాం, దీన్ని అర్థం చేసుకుని జీవిస్తూ వస్తున్నాం. ఇలా వస్తున్న సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అంటున్నాడు. ఎవరి ద్వారా? ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించేశాడు. సమస్తానికి వారసును నియమించిన తర్వాత ఆయన ద్వారా ఈ యొక్క ప్రపంచములను నిర్మించను అని చెప్తున్నాడు. నిర్మించను అంటే ఎలా నిర్మిస్తాడు? నెక్స్ట్ అంటే
ఆ, ఇప్పుడు ఇప్పుడు జరిగే కార్యం కాదు, ఈ ఈ యొక్క భూలోకంలో జరిగే కార్యం గురించిగా చెప్తున్నట్టు. ఇప్పుడు ఈ యొక్క భూలోకంలోనే మనం ఏమవ్వాలంటే తయారవుతున్నాం. అయిన తర్వాత ప్రపంచంలో నిర్మించను అంటున్నాడు ప్రియమైన సహోదరుల. జరగబోయేట కార్యాన్ని అని చెప్పడం మనం చూడవచ్చు ప్రియమైన సహోదరుల. అంతేనా? అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నాడు, చదువుకుందాం. అపోస్తలుడు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యం. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. చూడండి ప్రియమైన సోదర, మీరు ఈ యొక్క 4 వాక్యాలు మీరు గమనించిన ఏదైనా చూసినట్లయితే మన కొరకు ఆయన పస్కా బలిగా ఒక గొర్రె పిల్లగా వధించబడను అని గమనిస్తున్నాం. ఇప్పుడు ఆయన ద్వారా అన్ని జరుగుతుంది. ఆయన సమర్పించిన ద్వారానే, తన యొక్క మరణాన్ని సమర్పించిన ద్వారానే ఇవన్నీ కలుగుతూ ఉంది. అయితే ఈయన ఎలా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు గారు ఎలా ఉన్నారని చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేయబడిన బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగా మౌనంగా ఉండునో అలాగా ఆయన నోరు తెరవలేదు. అంటే ప్రియమైన సహోదరులారా, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన చదువుకున్నాడు, అనేక లేఖనాల ద్వారా ఆయన చదువుకున్నాడు. కారణం ఏమని చూసినట్లయితే ఈ సంఘాన్ని ఏం చేయాలి, తన చిత్త ప్రకారం, తన సంతోషం ప్రకారం పూర్తి చేయాలంటే ఆయన ఏమవ్వాలని చూసినట్లయితే ఆ యొక్క గొర్రె పిల్ల, ఒక వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఎలా ఉంటుందో అలాగా ఈయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఆయన నోరు తెరిచి మాట్లాడేది ప్రియమైన సహోదరులరా. అనేక హింసలు, అవమానాలు, హేళన, శిలువలో కొట్టారు, అనేక కొరడా దెబ్బలు కొట్టారు. ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించి వాని దగ్గర ఎలా గొర్రెపిల్ల ఉందో మౌనంగా, అలాగా మౌనంగా ఉండిపోయారు. కారణం ఏమని చూసినట్లయితే ఇది దేవునికి ప్రణాళిక అని తెలుసుకొని ఆయన మౌనంతో ఉన్నాడు ప్రియమైన సహోదరులరా. అయితే చూడండి, అదే విధంగా మన యొక్క ఆత్మిక జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగా తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా కంప్లీట్ చేయాలని వచ్చారో మనము కూడా ఆ కొదువైన వాటి దానిలో పరిపూర్ణం చేయడానికి దేవుడు ఈ యొక్క లోకం నుంచి మనల్ని వేరుపరిచి ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము అలా మౌనంగా ఉండాలి. మన యొక్క ఆత్మికమైన జీవితంలో శోధనలు, కష్టాలు, అనేక అనుభవాలు రావచ్చు, వచ్చినా కూడా కానీ ఎక్కడ కూడా మనం నోరు తెరిచి మాట్లాడకూడదు, మౌనంతో ఉండాలి. ఏం బ్రదర్, బయట మనం తిడుతూ ఉంటే మనం గమ్మున ఉండాలి. ఈ యొక్క శ్రమల దినాలు మనం గమనించినట్లయితే అనేక శోధనలు వస్తున్నాయి. మీరు గమనించవచ్చు, సంఘంలోనే కొన్ని సహోదరులు చాలా బాధలు, అనుభవాలు వస్తున్నాయి. వచ్చినా కూడా కానీ వారి యొక్క మాటలు మనం గమనించినట్లయితే చాలా సంతోషంగా మాట్లాడదు. ఇది దేవుడు అనుమతించినటువంటి ఒక పని, నేను సంతోషంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, దీనిలో ఏదో ఒక పాఠం దేవుడు నాకు వచ్చినాడు అని చెప్పి చెప్పడం మనం చూడొచ్చు. అంతేకాని మనము దేవుడు ఎందుకు నాకు ఇలాంటి శోధనలు పెడుతున్నాడని మనం బాధపడకూడదు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు అలా అనుకోని ఉంటే ఆయన చూడండి, ఆ యొక్క శిలువలో వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ పెద్దలంతా కూడా అక్కడ ఉన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే, నువ్వు దేవుని కుమారుడు అనే అంటావు కదా, నువ్వు దిగిరా కిందికి అలా అన్నప్పుడు ఈయనకి ఎంత బాధ అనిపించవచ్చు. అలా మౌనంతో ఉన్నాడు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మనకు వచ్చేటువంటి శోధన ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రత్యేకంగా నువ్వు లోకంలో ఉన్నటువంటి వారిలాగా మీరు లేదు కదా, ప్రత్యేకంగా మీరు ఉన్నారు కదా అని చెప్పి మనల్ని కూడా హేళన చేస్తున్నారు లేదండి. నువ్వు ప్రతి వారము సంఘానికి వెళ్తున్నావు, ప్రతి శుక్రవారం వెళ్తున్నావు, డైలీ ఆన్లైన్లో క్లాసులు ఉంటున్నావు, కానీ ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదు, ఎందుకు దేవుడు మిమ్మల్ని శోధిస్తున్నాడు అని చెప్పి అడుగుతారు. అలా అడిగినప్పుడు మనకి ఎలా ఉంటుంది, బాధేస్తుంది. అయినా కూడా కానీ మనం గుర్తుంచుకోవాలి. అయితే వాళ్ళ యొక్క దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే ప్రత్యేకంగా ఉన్నాము, వాళ్ళ కంటికి మనం కనబడుతున్నాం అనేది మనం గమనించాలి. ఆ గమనించినప్పుడు మనలో ఏదో అలా గమనించినప్పుడు మనలో ఆ యొక్క సంతోషం వేరే ఉంటుంది ప్రియమైన సహోదరులు. దేవుడు ఇచ్చేటటువంటి సంతోషం వేరేలాగా ఉంటది. అది ఎంత ఒక గొప్ప విషయమైనా సరే కానీ, ఏమైనా మాట్లాడిని కానీ దాని ద్వారా మనం ఎలా ఉన్నామని తెలుస్తుంది. నేను దృఢంగా సత్యంలో ఉన్నాననేది తెలుస్తా ఉంది ప్రియమైన సహోదరులారా. అందుకే చెప్తున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం 17.
అప్పుడు ఉమ్, నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఉమ్, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఉమ్. ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూసారా, ఇక్కడ చెప్తున్నా ప్రభు యేసుక్రీస్తు గంధపు చుట్టులో వ్రాయబడిన ప్రకారము నేను వచ్చిన్నాను నీ చిత్తాన్ని నెరవేర్చుటకు అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మనము ఎలా ఉండాలంటే ఫిలిప్పీయులు 2:2 మనం చదువుకున్న విధంగా ఏక మనసు కలిగి, ఏక స్వభావం కలిగి, ఏమండి ఏక ప్రేమ కలిగి, తన యొక్క సంతోషాన్ని సంపూర్ణపరిచే విధంగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు అయితే ఆయన చెప్పేశారు, గ్రంథపు చుట్లో వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను వచ్చిన నెరవేర్చుటకు నేను వచ్చినాను. ఇప్పుడు మనము ఇక భూలోకంలో నెరవేర్చడానికి వచ్చినటువంటి మనము, ఆయన శరీరంగా మారడానికి వచ్చినటువంటి మనము, ఆయన చెప్పినటువంటి మాటలకు తగిన విధంగా మన యొక్క ఆత్మిక జీవితము ఉండాలి. ప్రియమైన సహోదరులరా, ఉందా ప్రియమైన సహోదరులరా? ఉంది. దాని కొరకే మనం ప్రయాసపడి ఇంత దూరం మనము వచ్చినాం. కాబట్టి ప్రియమైన సహోదరులరా, ఈ యొక్క మొదటి పాయింట్లో మనం గమనించినట్లయితే మన యొక్క పస్కా గొర్రె ఎవరైనా చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆయన ఎలా ఉన్నాడు, ఎలా జీవించారు, ఆయన ఎలా తన చిత్తాన్ని నెరవేర్చినది గమనించాం. అదే రీతిలో మనము కూడా ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలా జీవిస్తున్నాం, ఎలా సంపూర్తి చేయాలనేది మనం తెలుసుకోవాలి ప్రియమైన సహోదరులారా. ఇది మొదటి పాయింట్. రెండోదిగా చూసినట్లయితే ఆయన యొక్క బలిలో మన యొక్క పాలు, ఆయన యొక్క బలిలో మన యొక్క పాలు, ఆయన బలి సమర్పించిన దానివల్ల దాంట్లో మనకి ఎలాంటి పాలు ఉందనేది మనం చూద్దాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 16వ వాక్యం. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 16వ వాక్యం. మనము దీవించు ఆశీర్వచనపు గిన్నె పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. ఇప్పుడు మనం దీవించు ఆశీర్వచన పాత్ర ఉన్నది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటుందే కదా అంటున్నాం. ఇప్పుడు ఆ యొక్క పాత్రలోనది మనం త్రాగుతున్నాం అంటే ఇదేది, ఆ యొక్క రక్తాన్ని మనం ఏం చేస్తున్నామంటే త్రాగుతున్నాం, ఆ యొక్క పాలు పంచుకుంటున్నాం. దానిలో పాలు పంచుకున్నటువంటి మనము ఏమండి ఎలా పాలు పంచుకుంటున్నాం? ఆయన ప్రతి సంవత్సరం కూడా సహోదరులు ఆ యొక్క ద్రాక్ష రసాన్ని పిండి తర్వాత ఆ రొట్టెని తీసుకొచ్చి మన ముందు పెట్టేస్తున్నారు, అది మనకు పంచుతున్నారు, మనం అది తినేస్తున్నాం. అంతేనా? అంతే బ్రదర్ అంటారా? అంటే కాదు. అంటే ఈ యొక్క పాత్రలోది మనం త్రాగేటప్పుడల్లా ఆ రక్తము దేన్ని చేస్తుంది? ఆ రక్తము దేన్ని చేస్తుంది ప్రియమైన సోదరులుగా? జీవాన్ని చేస్తుంది. ఇప్పుడు తన యొక్క జీవాన్ని ఎవరి కొరకు ఇచ్చాడని చూసినట్లయితే మన కొరకు ఇచ్చాడు. అది మన కొరకు ఇచ్చినప్పుడు, అది మనం తాగుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జీవాన్ని నా కొరకే సమర్పించారని మనం గుర్తు తెచ్చుకోవాలి. అది ఎలా ఇచ్చారు? నార్మల్గా చేశారని చూసినట్లయితే లేదు, చాలా అతి ఘోరంగా ఈ భూమిలో ఎవరు దాన్ని చెప్పలేనంత విధంగా ఆయన మరణించాడు. ఆ శిలువలో కొట్టబడిన సందర్భం మనం చూసినట్లయితే అది చాలా ఆయన అనుభవించినటువంటి వారికే దాన్ని చెప్పగలుగుతారు. అనుభవించలేనిటువంటి వారు మనము ఎలాగైనా చెప్పొచ్చు, ఏదో ఒక రీతిలో మనం మాట్లాడేయచ్చు. అయితే ప్రియమైన సహోదరులు, అనుభవించినటువంటి వారికి ఆ బాధ అనేది తెలుస్తుంది. అది ఎవరి కొరకు బాధపడ్డాడు, తన యొక్క జీవాన్ని ఎవరి కొరకు ఇచ్చాడని చూసినట్లయితే ప్రత్యేకంగా మన కొరకు మాత్రమే ప్రియమైన సహోదరులరా. కాబట్టి మీరు త్రాగుట క్రీస్తు రక్తంలో పాలపుచ్చుకున్నట్టే కదా, మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలపుచ్చుకుంటే కదా. అంతేనా? ఆ శరీరము ఎవరి కొరకు చూసినట్లయితే త్యాగం చూసినంటే మన కొరకే. ఆ శరీరం ఎలా ఉన్నదని చూసినట్లయితే ప్రియమైన సహోదరుల, ఆఖరి ఆ 6 గంటల సేపు మేము గారు గమనించినట్లు చూసినట్లయితే సిలువలో ఆయన పడినటువంటి పాటలు మనం గమనించినట్లయితే చాలా అతి ఘోరంగా ఉంటుంది. అదన్నీ కూడా మనం దృష్టి తెచ్చుకోవాలి. ఇది ఎవరి కొరకు, ఇలాగ కొట్టబడింది ఎవరి కొరకు, ఇలాగా చేసింది ఎవరి కొరకు గమనించుకొని మనం దానిలో పాలు పొందే వారంగా ఉండాలి. తర్వాత 26వ వాక్యం చదవండి. దాంట్లో 11వ అధ్యాయం 26 11, 26 1 కొరింథీయులు 11, 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని
ప్రచురించెదరు అంటున్నాడు. ఆయన వచ్చేంత వరకు తన యొక్క మరణాన్ని ఏం చేస్తున్నాం? ప్రచురిస్తున్నాం. ఎలా ప్రచురిస్తామని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు తన యొక్క శరీరంలోనూ తన యొక్క రక్తంలోనూ మనం పాలు పొందుతున్నప్పుడు దీనికి సాక్షులు ఎవరని చూసినట్లయితే మనమే ప్రియమైన సహోదరులు. ఎందుకు ప్రచురిస్తున్నామంటే, ఇప్పుడు ప్రచురిస్తున్నామంటే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనమే సాక్షులు. అవునా కదండి? ఇప్పుడు లోకంలో ఎత్తుకుంటే లోక క్రైస్తవులు అడిగితే ఇది చెప్పగలుగుతారా? లేదు, చెప్పలేరు. వాళ్ళకి తెలుసు అంటే తెలీదు. మనకు తెలుసు. తెలిసి ఎలా రొట్టెలోనూ ద్రాక్షరసంలోనూ పాలు పొందుతున్నాం. అది మన కొరకే అని చెప్పబడి ఉంది. మన కొరకే చెప్పబడినప్పుడు అయితే మన యొక్క ఆత్మిక జీవితం ఎలా ఉందనేది మనం గమనించి దానిలో పాలు పొందేవారు ఎలా పాలు పొందుతాం అన్నది మనం గమనించాలి ప్రియమైన సహోదరులారా. అందుకే అపోస్తలుడైన పౌలు ఎలా చెప్తున్నాడు చదువుకుంటాం. 1 పేతురు 4:13. 1 పేతురు 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇప్పుడు చూడండి, క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు, ఆయనకు మహిమ బయలుపరిచినప్పుడు మహా ఆనందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు, ఇప్పుడు ఆ యొక్క సంతోషము నిమిత్తము ఇప్పుడు మనము సంతోషిస్తాం అనుకోండి. ఎప్పుడు ఇది ఈ భూలోకంలో యాత్రను కంప్లీట్ చేసి ఆయన రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఏమండి, క్రీస్తు శ్రమలో మీరు ఎలా ఉన్నారంట? మీరు పాలు వారైనంతగా సంతోషించండి. ఒకవేళ ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు. అయితే ఈ భూలోకంలో లేదా అంటే ప్రియమైన సహోదరులరా, ఈ భూలోకంలో ఉన్నంత కాలము పాపంలోనే ఉంటాం, పాపమైన లోకంలోనే జీవిస్తున్నాం. అయినా కూడా కానీ ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక గొప్ప అవకాశాన్ని మనకు కల్పించాడు. ఆ కల్పించినట్టు అవకాశంలో ఎక్కడ కూడా త్రొట్టిల్లిపోకుండా, మిస్ కాకుండా జాగ్రత్తగా వచ్చినప్పుడు ఎలా ఉన్నామంటున్నాడంటే, మీరు ఆయన యొక్క శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. అంటే ఇంతకాలము, ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతోంది మనం కాన్సన్ట్రేట్ చేసి, ఇంతకాలము మనం ఎలా ఉన్నామంట? ఆయన శ్రమల్లో పాలు పొందిన వారంగా ఉన్నామని చెప్పి వచ్చి చెప్తున్నాడు. ఉంటే ఆయన చిత్త ప్రకారం నెరవేర్చినప్పుడు ఇది జరుగుతుందని ఇక్కడ చెప్పడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. అది మాత్రం కాదు, కొలెస్సీలో 1:24 కూడా మనం చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఈ యొక్క భూలోక రాజ్యంలోనే తన యొక్క పాలు అనేది మనలో ఉండాలి. ఆయన పొందినటువంటి శ్రమలు ఎవరి కొరకు అంటే మన కొరకే. ఆ శ్రమల్లో మనం ఏమవుతున్నామంటే పాలు పొందుతున్నాం. ఇలా పాలు పొందినప్పుడు మన యొక్క భాగం దాంట్లో ఉందని గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణంలో మంది ఒక భాగం ఉందని గమనించిన తర్వాత ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించినటువంటి శ్రమల యందు సంతోషించుచు ఏమండి సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణం చేస్తున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు మనమందరము కూడా ఎవరు? అపోస్తలుడైన పౌలు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు మనమందరం ఎవరు? శిష్యులు. ఇప్పుడు మనమందరం శిష్యులుగా ఉన్నప్పుడు ఇప్పుడు కొదువైన వాటి యందు మనం ఏం చేయాలి? సంపూర్ణము చేయడానికే మనం వచ్చినాం. ఇలా వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఏం చేయాలని చూసినట్లయితే సంపూర్ణం చేసే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనము ఆయనలో పాలు పొందున్నామని గమనించవచ్చు. ఆయన యొక్క పాలులో, ఆయన యొక్క శ్రమలలో మన యొక్క పాలు ఉందని మనం గమనించాలి ప్రియమైన సహోదరులారా. ఇది దృష్టికి తెచ్చుకోండి. మనం ప్రతి సంవత్సరం పాలు పొందుతున్నాం. ఎలాగైనా అలా పాలు పొందేది కాదు. సరిగ్గా తన చిత్త ప్రకారము పాలు పొందాలి. యోగ్యంగా దానిలో పాలు పొందకూడదు. అయోగ్యంగా దానిలో పాలు పొందకూడదు. యోగ్యంగా దానిలో పాలు పొందాలి. యోగ్యంగా పాలు పొందాలంటే ఈ యొక్క పాపమైన లోకంలో మనమందరము కూడా ఎలా ఉండాలని చూసినట్లయితే పరిశుద్ధపరచబడి ఉండాలి. అంటే ఎలా పరిశుద్ధపరచబడతాం? ఆయన యొక్క వాక్యం ద్వారానే మనందరూ పరిశుద్ధపరచబడతాం ప్రియమైన సహోదరులారా. ఆయన యొక్క బలిలో
మనకు పాలు ఉంది. ఆ పాలలో ఎలా పాలు పొందుతాం అనేది మనం గమనించుకోవాలి ప్రియమైన సహోదరులారా. ఇది రెండో పాయింట్. మూడోదిగా మనం చూసినట్లయితే పస్కా అనుసరించడం మనకు ఎలాంటి ఒక లాభం ఉంది, పస్కా అనుసరించడంలో ఎలాంటి ఒక లాభం ఉంది అనేది మనం గమనిస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనిను. ఇప్పుడు ఈ యొక్క పస్కాలో అనుసరించే దాని వలన మనకు ఎలాంటి ఒక లాభం ఉందని చూసినట్లయితే ఎలా ఉందంట, ప్రథమ ఫలంగా ఉండబోతున్నాం. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనిను అంటున్నాడు. అయితే ఎప్పుడు నువ్వు సరిగ్గా ఆ యొక్క పస్కాలో మనం కానీ పాలు పొందితే ఎలా ఉంటామని చూసినట్లయితే మనం జ్యేష్ఠ పుత్రులుగా పిలువబడతాం. ప్రియమైన సహోదరులారా, రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. రోమ 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. చూడండి ప్రియమైన సహోదరుడా, ఇప్పుడు దేవుని యొక్క కుమారుల కొరకు ఏమి కాచుకొని ఉందని చూసినట్టయితే ప్రత్యక్షత కొరకు సృష్టి ఎలా ఉంది, మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టు చూచున్నది సృష్టి. ఆ సృష్టి అంటే దేవుడు సృష్టించినటువంటి ప్రతిదీ కూడా ఉంది, మానవాళి తప్ప. ఏమండి, ప్రతిదీ కూడా ఇప్పుడు ఆయన యొక్క సృష్టిలో యావత్తు కూడా సరిగ్గా పనిచేస్తూ ఉంది. ఏమండి, సరిగ్గా పనిచేస్తుంది. ఒక్క క్షణం గాలి ఆగితే మనుషులందరూ కూడా చనిపోతారు. ఆ సరిగ్గా ఏం చేస్తుంది, పని చేస్తుంది. అయితే మానవాళి మాత్రము ఏమవుతుందంటే సరిగ్గా పని చేయడం. అందుకే ఆశతో ఎదురు చూస్తుందంట. ఎలా ఉందంట, సృష్టి యావత్తు ఆశతో, మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. ప్రియమైన సహోదరులరా, దేని కొరకు చూసినట్లయితే ప్రియమైన సహోదరులరా, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు ఎప్పుడు సరిగ్గా తన యొక్క ప్రభాతి బలిలో సరిగ్గా యోగ్యంగా పాలు పొంది తన చిత్త ప్రకారం సంపూర్ణం చేసి జీవిస్తామో అప్పుడు మిగిలిన ఆశతో యొక్క సృష్టి కాచుకొని ఉందన్న ప్రియమైన సహోదరులు. అందుకని నేను ఏప్రిల్ 12:2 అంటున్నాడు, ప్రభు యేసుక్రీస్తు ఎలా ఉన్నారు చదవండి. ఏప్రిల్ 12వ అధ్యాయం 2వ వాక్యం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చూడండి ప్రియమైన సహోదరులరా, అనేకమైన కష్టాలు మన ఎద్దు ఉన్నా కూడా కానీ చిక్కులు పడే విధంగా మన యొక్క సమస్యలు ఉన్నా కూడా కానీ ఏమంటున్నారంటే మీరు అవన్నీ కూడా ఎలా తీసుకోండి అంటున్నాడు. సులువుగా చిక్కులు పట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యకు దానిని కొనసాగించి వాడిని యేసు వైపు చూస్తూ మనకు ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఎప్పుడు ఇలా పరిగెత్తుతామో పరిగెత్తిన తర్వాత ఒక గొప్ప ప్రయోజనం కలగబోతుంది. ముందు వాక్యాలు మనం చదువుకునే ముందుగా రోమ 8:19 చదువుకునే విధంగా ఏముంటామంటే ఆయన యొక్క జ్యేష్ఠ పుత్రులుగా ఈ యొక్క సృష్టి యావత్తు ఎవరి కొరకు కాచుకోనంట, దేవుని కుమారులుగా మనం పిలువబడతాం. దీనిలో పాలు పొందితే అంటున్న ప్రేమలో మనకు లాభం ఏమి, ఈ పస్కాలో పాలు పొందితే ఎలాంటి లాభం ఉంది అని చెప్పి మనం గమనించవచ్చు. అందుకే అంటున్నాడు. అందుకే ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాను. కంటిన్యూ చేయండి ఆ వాక్యాన్ని. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. చూడండి ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు పైన మన గురించి చెప్పేశారు, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఆయన వివరిస్తున్నాడు. ఎలా వివరిస్తున్నాడు అంటే ఆయన తన యొద్ద ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును. చూడండి, తన యొద్ద ఉంచబడిన ఆనందం కొరకై అంటే ఏమి ఆనందం అంటే ఆయన యొక్క బాడీ, తన యొక్క శరీరం, ఎవరు సంఘము పరిపూర్ణం చెందాలని, అది నేను మరణిస్తే ఇది ఏమవుతుంది, పరిపూర్ణం అవుతుందని తెలుసుకొని, ఆనందం అని తెలుసుకొని అవమానమును
నిర్లక్ష్య పెట్టి ఆ, సిలువను సహించి చూడండి అవమానాన్ని ఏం చేశాడంటే నిర్లక్ష్యం పెట్టేశాడు. అనేక అవమానములు పరిచారు ప్రభువైన యేసుక్రీస్తు గారిని, అనేక అవమానాలు పరిచినారు. అంత పరిచినా కూడా దాన్ని ఏం చేశాడని చూసినట్లయితే నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి ఆ సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క ఆ కుడి పార్శ్వమున ఆ ఆసీనుడై ఉన్నాడు. చూసారా ప్రియమైన సహోదరులరా, ఇది ఆయన ముందు ఉంచబడినటువంటి ఒక పందెం, పరుగు పందెం. మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెం కూడా మనకు వచ్చేటువంటి శ్రమలు, బాధలు అన్నిటి కూడా నిర్లక్ష్య పెట్టాలి, వదిలేయాలి. వదిలేసి ఎలాగ యేసుక్రీస్తు తన ముందు ఉంచబడిన ఆనందం కొరకే ఆయనకు వచ్చినటువంటి అవమానాలు అన్ని కూడా ఆయన ఏం చేశాడని చూసినట్లయితే ప్రియమైన సహోదరులరా, నిర్లక్ష్య పెట్టి సిలువను సహించారు. సిలువను సహించిన దాని వలన దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వంలో ఆయన ఉన్నారు. అదే విధంగా మనకు వచ్చేటటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు అన్ని కూడా నిర్లక్ష్యం పెట్టాలి. ఒక్క సెకండ్ మనం ఏమవుతామండి, ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు బిగ్ స్టేజ్కి వెళ్ళి మాట్లాడతాం కుటుంబంలో కదా, లోకంలో అలానే మాట్లాడతాం. ఇంకొక కూడా అది మన నుంచి పోలేదు. కారణం ఏమని చూసినట్లయితే పాపంలో ఉన్నామని మనం గమనించాలి. మనలో ఓపిక లేదు, ఆ సహనము, ఓపిక, వినయం, విధేయత అది లేనప్పుడు మనలో ఏమవుతుందని చూసినట్లయితే వెంటనే రియాక్ట్ అవుతాం. ప్రియమైన సహోదరులు, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఎలాగ యేసుక్రీస్తు తన ముందు ఉంచబడినటువంటి ఆనందం కొరకు తనకు వచ్చినటువంటి సిలువ ఏమని ఆ యొక్క అవమానాలను అన్ని కూడా భరించి ఆయన సింహాసనం, ఆయన కుడి పార్శ్వంలో వెళ్ళాడని కూడా మనం చూడవచ్చు. ఇది మనకు దొరుకుతుంది. ఈ యొక్క ప్రభురాత్రి బలలో, ఈ యొక్క పస్కాలో మనం పాలు పొందితే ఇది మనకి దొరుకుతుందని ఇక్కడ చెప్పడం మనం చూడవచ్చు. ప్రియమైన సహోదరులు, ఆఖరికి 4వ పాయింట్ మనం చూసినట్లయితే పస్కా బలి యొక్క మహిమ మరియు ఘనత. పస్కా బలి యొక్క మహిమ మరియు ఘనత. దీనికి కలిగిన వాక్యాలు మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వాక్యం మనం చదువుకుందాం. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, ఎవరి ద్వారా మనం అందరం వెళ్ళబోతున్నాం కదా, ఇప్పుడు తన ద్వారా వచ్చేటటువంటి వారందరి కొరకు విజ్ఞాపన చేయుటకు నిరంతరం ఎలా ఉన్నాడంట, జీవించుతూ ఉన్నాడు. కనుక జీవిస్తూ ఉన్నదానల్న వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు శక్తిమంతుడై ఉన్నారు. ఇది ఒక గొప్ప మహిమ ఘనతగా మనం భావించవచ్చు. ప్రియమైన సహోదరులారా, మన కొరకు ఆయన ఎలా ఉన్నాడు అంటే చూసినట్లయితే సంపూర్ణముగా రక్షించుటకు శక్తి కలిగిన వాడై ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత కొలెస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. 3:13. కొలెస్సీయులకు రాసిన పత్రిక 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడును కొనిన ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఇది ఎప్పుడు ఇది మన యొక్క ఆత్మిక జీవితంలో జరుగుతుందో ఇది ఒక గొప్ప మహిమ ఘనత మనకు కలుగుతుంది. ప్రియమైన సహోదరులారా, అంటే ఈ యొక్క పస్కా బలిలో మనం పాలు పొందినప్పుడు మహిమ ఘనత ఎలా దొరుకుతుందంటే ఈ యొక్క క్రియలు మనలో జరగాలి. ఏమంటే ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించండి. అలాంటి ఒక గుణలక్షణం మనలో కలిగి ఉండాలి. ఒకరినొకరిని క్షమించేటటువంటి గుణలక్షణం మనలో ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా ఈ మహిమ ఘనత మనకు దొరుకుతుంది. ఈ గుణము లేకపోతే ఖచ్చితంగా ఇది దొరకదు. ప్రియమైన సహోదరులారా, నెక్స్ట్ 1 యోహాను 2వ అధ్యాయము 1-2 వాక్యాలు చదవండి. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకు. ఎలా మాట్లాడుతున్నారంటే నా చిన్న పిల్లలారా, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు చూడండి. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఈ సంగతులు వ్రాయుచున్నాను.
చదవండి. ఎవడైనను పాపము చేసిన ఎడల ఆ, నీతిమంతుడైన యేసుక్రీస్తు ఆ, అను ఉత్తరవాది ఆ. తండ్రి యొద్ద మనకున్నాడు. గమనించాలి. ఇప్పుడు మనం పాపం చేస్తే మనం చేసినటువంటి పాపానికి అది ఏం దొరకదని చూసినట్లయితే పశ్చాత్తాపము ఎప్పుడు మనం పడతామో ఖచ్చితంగా దానికి దేవుడు విముక్తి కలిగిస్తాడు. మనం అనుకోవచ్చు, మనమే దృష్టిలో ఉంచుకొని నేను చేసినటువంటి పాపము దేవుడు క్షమించడు అనేటువంటి ఆలోచనలో తలంపులో మనం వచ్చి కూర్చొని మనం అలానే వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా దేవుడు క్షమించడు. ఏమంటున్నాడంటే ఎప్పుడు మనం చేసినటువంటి పాపానికి క్షమాపణ ఉంది గమనించి నువ్వు పశ్చాత్తాప పడతావో, ఎప్పుడు దేవుని ఎదుట వచ్చి పశ్చాత్తాప పడతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు పాపాన్ని క్షమిస్తాడు. ప్రియమైన సహోదరులారా, అందుకే ఎలా ఉన్నాడంట, యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నారు. కాబట్టి మనం అనుకోవచ్చు, ఈ వారంలో ఈ రోజు నేను దేవునికి విరోధమైన పాపం నేను చేసేసాను, దేవుడు నన్ను క్షమించుడు అని చెప్పి మనం వెనకాల కూర్చుంటే వెంటనే సాతాను ఏం చేస్తాడని చూసినట్లు మనల్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసి మనలో ఉన్నటువంటి క్రియలు ఇంకా ఆ పాపమైన క్రియలను ఏం చేయమంటాడంటే పురికొల్పుతాడు. నువ్వు లేదు కదా మరలా చేయి తప్పు, దేవుడు నువ్వు క్షమించడు కదా మరలా నువ్వు చేయి తప్పు అని చెప్పి సాతాను పురికొల్పుతాడు. అని ఒక నూతన సృష్టిగా ఉన్నటువంటి మనము ఏం చేయాలని చూసినట్లయితే చేసినటువంటి పాపాన్ని వెంటనే పశ్చాత్తాపడాలి. వినయంతో పశ్చాత్తాపడి దేవుని ఎదుట కూర్చుని గురించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఉత్తరవాది యేసుక్రీస్తు ఉన్నారని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క పాపము క్షమించబడుతుంది. ప్రియమైన సహోదరులు, ఇది ఎప్పుడు చేస్తావో ఆ యొక్క పస్కా బలిలో మనకి ఒక మహిమ ఘనత అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రియమైన సహోదరుల, ఆఖరిగా వాక్యం మనం కంప్లీట్ చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం. 12:24. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూసారా? ఇప్పుడు చూడండి, ఈ పాత నిబంధనలో ఈ హేబేలు గురించి మనకు బాగా తెలుసు. ఆయన ప్రోక్షించినటువంటి రక్తము అది దాని గురించి మనకు బాగా తెలుసు. అయితే దానికంటే ఎలా ఉన్నాడంట, శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆ శ్రేష్టంగా ఉన్నటువంటి రక్తం దగ్గరికి మనం వచ్చినాం. ప్రియమైన సహోదరుల, వచ్చినటువంటి మనము ఆ దానిలో పాలు పొందినప్పుడు ప్రియమైన సహోదరులరా ఒక గొప్ప మహిమ ఘనత మనకు దొరుకుతుంది. అయితే మనం ధ్యానించాలి, ఆ శ్రేష్టంగా మారినటువంటి రక్తం ఎలా ఉంది, ఎందుకు దానికి అలాంటి పేరు వచ్చిందని గమనించాలి. శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారంటే ప్రభు యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడని చూస్తుండే మన కొరకు తన శిలువలో మరణించాడు. తన రక్తాన్ని తన యొక్క బాడీలో మీరు గమనించినట్లయితే ఒక్క బొట్టు రక్తం కూడా లేదండి. ఒకే ఒక్క బొట్టు రక్తం కూడా లేదు. ప్రతి ఒక్క రక్తపు బొట్టు బయట వచ్చేసింది. ఇది ఎవరి కొరకు అని చూసినట్లయితే అంత గొప్ప రక్తం దగ్గరికి మనల్ని దేవుడు పిలిచినటువంటి మనము ఆ రక్తం వల్ల పాలు పొందేటటువంటి మనము ఎలా ఉన్నాం, ఎలా దానిలో పాలు పొందుతున్నాం అనేది మనం గమనించి చూడాలి. ప్రియమైన సహోదరులరా, ఇది చూడండి, మనం మొదటి నుంచి మనం చూసాం ఈ జ్ఞాపకార్థమైన పస్కాను మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థం చేస్తున్నాం. దానిలో ఎలాంటి ఒక లాభం ఉంది, ఎలాంటి ఒక పస్కా బలిలో పాలు ఉంది, మనకి ఎలాంటి యొక్క ప్రయోజనాలు ఉంది, ఎలాంటి ఒక ఘనత మనకు కలుగుతున్నది గమనించున్నామా ప్రియమైన సహోదరులరా? ఉండుండొచ్చు. అయితే ఇంతగా మనము దాన్ని ధ్యానించి పరిశీలించి చూసినప్పుడే దానిలో లోతైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. అయితే ఇన్ని నెలలు దాని గురించే పరిశోధించి ప్రతి ఒక్క సహోదరులు మన ముందుకి తీసుకొస్తున్న గొప్ప సత్యాన్ని విన్నటువంటి మనము ఆ యొక్క రక్తానికి తన యొక్క శరీరానికి ఉన్నటువంటి ఒక గొప్ప విలువ అనేది మనం తెలుసుకొని దానిలో పాలు పొందాలి. ప్రియమైన సహోదరులు, అది ఏమవుతుందని చూసినట్లయితే మనము యోగ్యంగా దానిలో పాలు పొందిన వారంగా అవుతాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఏదో మనం పాలు పొందుతున్నాం, దాంట్లో మనకి ఎలాంటి లాభం ఉంది, ఎలాంటి పాలు ఉంది, ఎలాంటి ఒక ఘనత దొరికిపోతుంది, ఎలాంటి ఒక అనుభవాలు మనకు వస్తుందని చెప్పి పాలు పొందకూడదు. అది తెలుసుకొని పాలు పొందాలి. ఇది చేస్తే ఇది మనకు కలుగుతుంది. దీనిలో పాలు పొందితే ఇలాంటి లాభాలు మనకు ఉంది,
దీనిలో పాలు పొందితే ఇలాంటి నష్టం, పాలు పొందకపోతే ఇలాంటి నష్టాలు మనకు ఉందని మనం గమనించాలి. ఇలా తెలుసుకొని అలా ఎప్పుడు పాలు పొందుతామో ప్రియమైన సహోదరులారా, మనం అందరం కూడా తన యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే వారంగా ఉండాలి. సంతోషంగా అలాంటి వారంగా మనం ఉండాలి. అందుకే మనం అందరం కూడా ప్రత్యేకపరిచి వేరుపరచబడి లోకంలో చేసుకున్నటువంటి వారంగా మనం చేసుకోలేదు. మనం ప్రత్యేకంగా ఒక సమయాన్ని ఒక నెలని, ఒక సమయాన్ని మనకు ఇచ్చేసినారు దేవుడు. అది నీట్గా లేఖనాల ప్రకారము మనం తెలుసుకొని అది సరిగ్గా నెరవేరుస్తున్నాం. ఈ లోకమే ఒకవైపు వెళ్తున్నప్పటికీ మనం ఒకవైపు వెళ్తున్నాం. కాబట్టి ఇది ఎలా ఉందని చూసినట్లయితే ప్రియమైన సోదరులు, ప్రత్యేకంగా దీన్ని మనము ఆశ్చర్యంగా ఆలోచించాలి. లోకమే ఒకలాగా వెళ్తుంది, మనము ఒకలాగా వెళ్తున్నాం అంటే ఏమి? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి మనల్ని మనం ఎలా జీవిస్తున్నామని గమనించాలి. నిర్లక్ష్యంగా చేస్తున్నామా, లేకుంటే దానికై ప్రత్యేకంగా మనం జీవిస్తున్నాం అనేది గమనించి జీవించే వారంగా ఉండాలి ప్రియమైన సహోదరులు. కాబట్టి ఇంత సత్యం దేవుడు మనకు అందించాడు కాబట్టి ఓపిక విన్నటువంటి మీ అందరికీ నాకు వందనాలు తెలియపరుచుకుంటూ, విన్న సత్య ప్రకారం దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్.